ముందుగా రైతు సోదరులందరికీ భోగి మరియు సంక్రాంతి కనుమ ఈ 3 రోజులు మనం సంక్రాంతి హ్యాపీగా జరుపుకోవాలని మీ అందరికీ కూడా రైతు సోదరులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సంక్రాంతి ఎలా జరుపుకున్నాం, మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం అనే దాని మీదనే ఈ వీడియో మీకు చేయటం జరిగింది. ఎందుకంటే అన్నీ పాతకాలపు అలవాట్లన్నీ పోయి ఈ పండగలంటే వాటి విశిష్టత అంటే కూడా అంతా మర్చిపోయే రోజులు వస్తూ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకోవడం కోసమే అది అంటే చాలామంది తెలిసివి, కాకపోతే మళ్ళీ మనం దాన్ని గుర్తు చేసుకోవడం కోసం మళ్ళీ మనకు వచ్చే రాబోయే తరాలకి మన పండుగల గురించి తెలియజేసి వాటిని మనందరం వాళ్ళకి అందించడం కోసమే ఈ వీడియో మనం చేయటం జరిగింది. సంక్రాంతి అనగా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్నే మకర సంక్రాంతి అంటారు. ఇది ఇప్పటి నుంచి ఋతువు మారుతూ ఉంటుంది కాబట్టి దాన్ని మకర రాశిలోకి వెళ్తాడు కాబట్టి మనం దాన్ని మకర సంక్రాంతిగా జరుపుకుంటాం. ముందు రోజు భోగి, తర్వాత సంక్రాంతి, తర్వాత కనుమ, ఇట్లా 3 రోజులు మనం వివిధ రకాలుగా మనం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధిగా, ఆంధ్రాలో అయితే ఇంకా కోళ్ళ పందాలు మనం చెప్పక్కర్లేదు, జోరుగా వాళ్ళకి ఇది అస్సలు మామూలు పండగ కాదనమాట. అది బయట దేశాలలో కూడా ఈ సంక్రాంతికి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసిపోతూ ఉంటారన్నమాట. మనం తెలంగాణలో కోళ్ళ పందాలు ఎక్కువ ఉండవు కాబట్టి మనం ఈ విధంగా మనం జరుపుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక ఆంధ్రాలో మనకి ఇక తెలిసింది, మనలు కూడా పోయి అక్కడ కోళ్ళ పందాలు ఆడి వస్తూ ఉంటారు, అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ మనం ఈ పాతకాలం మన సంస్కృతి సాంప్రదాయాలు మన పిల్లలకు కూడా తెలియజేయాలి. కాబట్టి మనం మేము ఎలా సెలబ్రేషన్ చేసామనే దాని మీదనే మీకు ఈరోజు ఈ వీడియో పెట్టడం జరిగింది. సంక్రాంతి మీ అందరికీ కూడా మంచి జరగాలని మరొకసారి మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకి పేరు పేరున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మహారాజా ఫరారైంది. ఉద్యోగం అడుగుతామండి. ఇప్పుడు మానారెడ్డి గారికి కలిసి రెడ్డి గారి కొడుకులు, రెడ్డి గారి బిడ్డలు సలహా ఉండాలి. మా రెడ్డి గారి కుటుంబం సలహా ఉంటుంది. వారి మనవరాలు మనసు కలిగి అమ్మగారి పంట బయలు సలహా ఉంటుంది. ఏముంది అమ్మగారు చేయబడ్డు సంక్రాంతి పండుగ అమ్మగారు పుణ్యం చేసుకుని ఎంత ఎంత దొరికిందండి. ఎద్దు